ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/7/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము త్రయోదశి రాత్రి 12:36 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 3:13 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు సాయంకాలం 5:40 నుంచి 7:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:19 వరకు. తిరిగి రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. వర్జం ఉదయం 7:14 నుంచి 8:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 5:51కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సమయానుకూలత, కొద్దిగా పెద్దవాళ్ళ మాట విని మీరు కనుక ముందడుగు వేస్తే మంచి లాభాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కాస్త ఆలోచించి నిదానమైన నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. ఏదేమైనా ఈరోజు మీకు ధనలాభము, గృహలాభము, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ బాగుంది. లాటరీలు జూదం మాత్రం బాలేదనే విషయాన్ని గుర్తించండి. కొత్త వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం, మన వ్యాపార రహస్యాలు చెప్పడం అనేది మంచిది కాదు. కొత్త వ్యక్తుల్ని అతిగా నమ్మకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమల లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తు లాభం, మహాయోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద బాగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బలంగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఆటంకాలు ఉన్నాయి. గణపతిని ఆరాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన అదృష్టయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి అనుకూలత. మంచి వ్యక్తులతో పరిచయం. కొత్త వ్యాపార ప్రారంభం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి ఆదరణ, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టుదల, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి, ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆశించినటువంటి శుభయుగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలత. తప్పకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, అన్యోన్య దాంపత్య సుఖజీవనం పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి ఆలోచన విధానాలు, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం. విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్ తో సహా అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభంగా ఉండబోతోంది. ఆశించినటువంటి ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల దూరం వల్ల ధనయోగం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా ఈ రోజు మీరు అదృష్టవంతమైన శుభయోగాలు పొందుకోబోతున్నారు. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. కాకపోతే పెద్దల మాట వినడం ఒకటి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం ఒకటి, పనికి మాలిన వ్యక్తులతో దూరంగా ఉండండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అనవసరపు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఆడపిల్లలు చేసేటువంటి ప్రేమ కలాపాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వావి వరసలైనటువంటి వాళ్ళ కుటుంబంలోకి, బ్రాకెట్ లో కొంపలోకి మీరు వెళ్ళినట్టయితే మీకు అనేక రకాల చిత్రహింసలకు గురవడం ఖాయం. మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో స్నేహితం మీకు పనికిరాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాళ్ళ సోదరులు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు మీతో స్నేహం చేసి మిమ్మల్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదా తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. కుటుంబ రహస్యాలు చెప్పకండి. మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, లాటరీల వల్ల లాభం. లాటరీ జూదానికి మాత్రం మంచిది కాదు, అటు వెళ్ళకండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. కొన్ని చిన్న పొరపాటు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. సోదరులతో మమేకం అవ్వండి. ఆస్తి పంపకాల నుంచి అనవసరంగా వివాదాలు పెట్టుకోకండి. కోర్టు వరకు వెళ్ళకండి, అది మంచిది కాదు. ఏదేమైనా ఈ రోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా
అదృష్టవంతమైన యోగం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు కానీ సంతాన సంబంధ శుభ చర్చలు జరిగే అవకాశాలు, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన శుభ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మీద వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోనూ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతమైన శుభ వాతావరణాన్ని పొందుకోవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. జగ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. మొండితనము, పట్టుదల, కాస్త సరళింపు, అందరితో మమేకమవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార లాభం, వ్యాపార భాగస్వామి అనుకూలత, కుటుంబ సభ్యులతో సఖ్యత, అన్యోన్య దాంపత్య జీవనం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేణి వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధించగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండం, ధైర్యము, స్థైర్యం బాగా ఉండడం, ఏ పనైనా చాకచక్యంగా పూర్తి చేసుకోవడం, కష్టసాధ్యమైన పనిని కూడా ఇతరులను ఉపయోగించుకొని మీరు ఆ పని పూర్తి చేసుకుంటారు. అటువంటి నక్క తెలివితేటలు అంటారు వాటి. చాలా మంది సామెత వెళ్తుంటారు, నక్క తోక తొక్కడం అంటే ఏమిటి అని అడిగితే, నక్కను దాటుకుని వెళ్తున్నామంటే దాదాపుగా ఆ నక్కకు ఉన్నటువంటి అనేక రకాల తెలివితేటలను అర్థం. దాన్ని సామెతగా వాడతారు, నక్క తోక తొక్కినట్టే అని. అలాగా కొన్ని సామెతలు మనం అర్థం చేసుకునేటువంటి తత్వం బాగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా సాధన చేసుకోండి. ఏదేమైనా సరే ఈరోజు మీకు చాకచక్యవంతమైనటువంటి మాట తీరు, వ్యవహార శైలి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది, ఆకస్మిక ధనయోగం, గృహయోగం, ధనలాభం, శత్రునాశనం, మిత్రలాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనం, విదేశీయానం, విహారయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాల పరంపర. తప్పకుండా వినటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, రిమైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఇది చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చిన్న చిన్న విషయాలు, ఆటంకాలు ఉన్నాయి. కాస్త మౌనంగా ఉండండి. కానీ కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆస్తి పంపక లాభాలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యత, ప్రేయసీ సఖ్యత బాగా ఉంది, భార్యాభర్త అన్యోన్యత ఉంది. కానీ పెద్దల యొక్క అనుమతి లేకుండా మీరు చేసేటువంటి ఈ ప్రేమ కలాపాలు, పెళ్లి వరకు వెళ్ళడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ అభివృద్ధి ఉంది. విద్యార్థులు అకాడమిక్ పరీక్షలో పర్వాలేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో గంట ముందుగానే పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి. అప్పుడే మీకు బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఏవైనా సరే
ఒక గంట ముందుగా మీ పరీక్షకి ఉండండి, పర్వాలేదు. అది ఓపెన్ చేయరండి, ఏం చేయాలి? ఓపెన్ చేయకపోయినా అక్కడ కూర్చోండి, కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి, సరదాగా ఇంకొక స్నేహితుడిని కలుపుకోండి. అంతప్ప సమయానికి కరెక్ట్గా వెళ్తానంటే ఎంట్రీ అవ్వకపోవచ్చు, మీరు ఏదన్నా మర్చిపోవచ్చు. కాబట్టి పోటీ పరీక్ష వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ముందుగానే వెళ్ళండి. మిగతా విషయాల్లో ధన కనుక వస్తువాన్ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం ఉంటుంది, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు, విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రోగనాశనం, రుణవిమోచన పొందుకోవచ్చు, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి రొయ్యలు చేపల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. వస్తువాన సౌలభ్యం ఉంటుంది, వివాహ యోగ్యం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంది. మధ్యవర్తిత్వం చేయకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇదే మీ రోజు చిన్న చిన్న ఆటంకాలున్నాయి, కానీ మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు కానీ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పర్వాలేదు, వ్యాపార పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్లే ప్రయత్నం కూడా చేయవచ్చు. కొన్ని విషయాల ఆటంకాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఏం చేయాలి? ఇవాళ దుర్గా అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం ఈ రెండు చదువుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగము. ఈ రోజు అత్యంత లాభపడే వాళ్ళు ఎవరంటే మకర రాశి వాళ్ళే. ఊహకు అందనటువంటి విజయాన్ని సొంతం చేసుకోవడం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభం, ఈవెంట్ మేవర్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారు చేసే వారికి మంచి లాభం, స్వదేశంలో విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి అదృష్ట యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, పోటీ పరీక్షల విజయం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే లాభాలు, పెట్రోలియం, బేకరీ విపద అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. ఈ రోజు అవ్వదు, కాదు, లేదు అనేటువంటి మాటకి తావివ్వకుండా సమస్త కార్య శుభయోగాలు పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా వ్యాపార పరంగా వృద్ధి, ఆరోగ్యపరంగా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం లేదు, సమస్తమైనటువంటి ఉద్యోగాభివృద్ధి, వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామ్య కలిసి రావడం, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు కూడా మంచి లాభాలు. ఇది చాలా మంచి అదృష్ట యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి కూడా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగాలే కనపడుతున్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, సోషల్ మీడియా,
సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి మంచి లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజంటకి లాభవంతంగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఐశ్వర్యం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.